ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కట్టెల కోసం వెళ్ళిన మహిళ తలను తిన్న పులి. ఏపీలో దారుణం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ లేటెస్ట్ అప్డేట్ అనేది వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మీలో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారంగా రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే నంద్యాల జిల్లాలో చిరుతపులి దాడి కలకలం సృష్టిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. తాజాగా గిద్దలూరు ఘాట్ రోడ్లోని పాచర్లలోని అటవీ శివారులో చిరుతపులి దాడి ప్రజలను మరింత భయాందోళనకు గురి చేసింది. ఇక వివరాలకు కనుక వెళ్తే మాజీ సర్పంచ్ షేక్ మెహరునిసా అనేటువంటి మహిళ అడవిలో కట్టెల కోసం వంక వద్దకు వెళ్ళింది. ఈ క్రమంలోనే ఆమెపై చిరుతపులి దాడి చేసింది. షేక్ మెహరునిసా కేకలు వేయడంతో అప్రమత్తమైనటువంటి స్థానికులు వంక వద్దకు వెళ్లారు. అయితే ఈలోపే చిరుతపులి మహిళను చంపి మొండెంను ఎత్తుకెళ్లిపోయింది. ఇక స్థానికులు వెళ్లేసరికి షేక్ మెహరునిసా మొండెం కనిపించలేదు. కాగా 4 రోజుల క్రితం కూలీ షేక్ బీబీపై కూడా దాడి చేసి చిరుత గాయపరిచినట్లు తెలుస్తుంది. అలర్ట్ అయినటువంటి అధికారులు చిరుతను పట్టుకోవడం కోసం 10 కెమెరాలు 2 బోన్లు కూడా ఏర్పాటు చేసి